ఉన్నారు మీ అందరూ? ఈరోజు మన రెసిపీ కందిపప్పుతో గోంగూర. కందిపప్పు గోంగూర ఏం చేద్దాం, ఏంటి ప్రాసెస్ అంతా చూసేద్దాం రండి. ఉడకపెట్టుకున్న కందిపప్పు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు మజ్జిగ కట్ చేసుకొని, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. పప్పుని చక్కగా మెత్తగా ఉడకపెట్టి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మనం కుక్కర్లో చక్కగా గోంగూరని ఉడకపెట్టేసుకుందాం. మీ కారానికి తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోండి. మా ఇంట్లో కొంచెం కారంగా తింటారు. టమాటాలని వేసుకొని గోంగూరని కూడా పప్పు ఎలా మెత్తగా ఉడికించుకున్నామో అలాగే ఉడికించేసుకుందాం. గోంగూరకి కావలసినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం వాటర్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. 2-3 విజిల్స్ వచ్చాక ఇది చల్లారిన తర్వాత పప్పు గోంగూరని కలిపి పోపు పెట్టుకుందాం. గోంగూర ఎంత చక్కగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు బాగా మనం దీన్ని మెత్తగా మెదుపుకొని మన పప్పులో వేసేసుకుందాం. పప్పు గోంగూర కలిపి పెడితే గోంగూర పులుపుదనంకి పప్పు ఉడకదండి. గోంగూరని వేరేగా, పప్పుని వేరేగా ఉడికించాను. మెత్తగా మెదుపుకున్న మన గోంగూరని పప్పులో వేసేసుకుందాం. తగినంత వాటర్ని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ పప్పు గోంగూర చక్కగా మరుగుతూ ఉంటుంది. ఒక పక్క, మరొక పక్క మనం పోపును వేసుకుందాం. కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. మరీ పలుచగా కాదు, మరీ చిక్కగా కాదు. ఒక పక్క పప్పు గోంగూర మరుగుతుంది. నెయ్యి తినేవారు ఉంటే కొంచెం నెయ్యి వేసుకోండి. కొద్దిగా ఆయిల్. కొంచెం బాగా కాగిన తర్వాత ఎండుమిరపకాయ, తుంచుకున్న ఎండుమిరపకాయ, పోపు దినుసులు, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు. ఇంగువ అంటే మీరు ఇంగువ కూడా వేసుకోండి. ఇప్పుడు మనం ఈ పోపుని పప్పులో వేసేసుకుందాం. పప్పు గోంగూర ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీంతో వడియాలు, ఉప్పు మిరపకాయలు వేయించుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.